ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజశ్యామలాయ నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. అందరూ కూడా ఆ కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ఈరోజు మనం రాశి ఫలాలు చెప్పుకునే ముందు ఓ మాట. ప్రతి ఏడాది కూడా మనం కాళభైరవుని పుట్టినరోజు, అదే జయంతి మహోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ ఏడాది కూడా మార్గశిర బహుళ అష్టమి జనవరి 4వ తేదీన వచ్చింది, గురువారం. ఆ రోజు మనం విశాఖపట్నం మేఘాద్రి నదీ తీరంలో ఈ కాళభైరవ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోబోతున్నాం. కాళభైరవుడిని చాలామంది అనుకుంటారు ఎందుకు పూజించాలి అని. నేను ఈ విషయాన్ని ఒకరు నన్ను ఇంటర్వ్యూ చేస్తే, ఒక భైరవ భక్తుడు, నేను మన ఛానల్లోనే ఇంటర్వ్యూ అవ్వటం జరిగింది. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాం. అసలు కాళభైరవుడు ఎందుకు అంటే, ఇక్కడ కూడా ఒక టూకీగా ఒక మాట చెప్తాను. ప్రతి మనిషికి టైం కలిసి రావాలి అంటారు. అలాగే కొంతమంది తెలివైన వారిని మంచి టైమింగ్ ఉన్నవాడు అంటారు. అంటే ఏమిటి? టైమింగ్ రెండు ఉంటేనే మనిషి సక్సెస్ కాగలడు. వారిని ఎవరూ కూడా ఆపలేరు. అలాగే ఆ టైమింగ్ రావాలంటే కాళభైరవుడే మనకి ఆ కాలానికి అధిపతి. శివకేశవులు ఇద్దరూ కూడా కాలానికి అధిపతిగా కాళభైరవుడినే నియమించారు. కాబట్టి మనందరం కూడా ఆ కాళభైరవ జయంతిని ఘనంగా జరుపుకుందాం. ఈ జయంతిలో ప్రత్యేకించి ఏమిటంటే, అష్టదిక్కులకు కూడా అధిపతులు అష్టభైరవులు. అందుకే అష్టభైరవ సహిత మహాకాళభైరవ రుద్రహోమాన్ని ఆ రోజు మనం జరుపుకోబోతున్నాం. మీరు ప్రత్యక్షంగా పాల్గొనవచ్చు, లేదంటే పరోక్షంగా కూడా పాల్గొనవచ్చు. ఈ హోమానికి ప్రధానంగా చెప్పుకోవాలి అంటే, శృంగేరి పీఠం నుంచి పల్కట్ శాఖ, అక్కడ వేద పాఠశాల ప్రధానోపాధ్యాయులు బళ్ళాప్రగడ దర్హాత్ శర్మ గారు, ఆయన ఎంఏ వేదంలో డాక్టరేట్ చేశారు. అందుకే డాక్టర్ బళ్ళాప్రగడ దర్హాత్ శర్మ గారి వేద పండిత బృందంచే ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడతాయి. ముఖ్యంగా ఈ హోమంలో పాల్గొనే వారికి స్వర్ణాకర్షణ భైరవ యంత్రాలు మీకు అందజేయబడతాయి. గతంలో కూడా పాల్గొన్నవారు ఉంటారు. గత ఏడాది మీరు మరలా పాల్గొనండి. ఎందుకంటే ఆ యంత్రానికి ఒక ఏడాది గడిచింది కదా, మరలా కొత్త యంత్రాన్ని మార్చుకోవాలి. అలాగే కొత్త వారు కూడా ఈ యంత్రాన్ని తీసుకున్నట్లయితే మీ ఇంటిలో ధన సమస్యలు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే మన మహాపాపాలను తీసేసేవాడే కాళభైరవుడు, మన టైంని కలిసి వచ్చేటట్టు చేసేవాడే కాళభైరవుడు. అందరూ పాల్గొని, డిస్క్రిప్షన్లో నేను ఇందాక చెప్పినట్లు ఇంటర్వ్యూ లింక్ ఇచ్చాం. అలాగే ఈ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబరుకు మీరు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే హోమం విశేషాలు, వివరాలు కూడా మీకు తెలియజేయబడతాయి. మీ గోత్రనామాలు వెంటనే రిజిస్టర్ చేయించుకోండి. మరి మీకు తెలుసు, మనం ఎంత గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమం చేసినా అన్న సమారాధన చాలా అవసరం. ఈ అన్న సమారాధన మనం చాలా బాగా జరుపుకుంటాం. ప్రతి పేద వ్యక్తికి కూడా భోజనం పెడతాం. ఆ రోజు భక్తులకు, అలాగే ఆకలితో ఉన్నవారికి కూడా మీ అందరి తరపున కూడా మనం అన్న సమారాధన చేయటం కూడా జరుగుతుంది. అలాగే గోపూజను ఏర్పాటు చేస్తాం. ఇవన్నీ ఎంతో సుందరంగా ఆ కాళభైరవునికి అభిషేకం జరుగుతుంది. అలాగే అష్టభైరవుడి యొక్క మండపారాధన ఉంటుంది. అష్టభైరవులు హోమంలో వారిని అనేకమైనటువంటి తాంత్రిక వస్తువులతో మనం ఈ హోమాన్ని జరుపుకుంటున్నాం. తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా అవకాశం ఉంటే ప్రత్యక్షంగా పాల్గొనండి, లేకపోతే పరోక్షంగానైనా పాల్గొని ఇటువంటి మహత్తర అవకాశాన్ని మీరందరూ కూడా
పొందాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి కోరుకుంటున్నాను. మరొక్క మాట ముందుగా ఏమిటంటే 2024వ సంవత్సరం రాశి ఫలాలు మన గురువుగారు ఇంకా చెప్పలేదు అనుకుంటారు. కాకపోతే అది తప్పు. ఇది ఆంగ్ల సంవత్సరం, మన తెలుగు సంవత్సరం కాదు. ఉగాది నుంచే చెప్పాలి. ఉగాది నుంచి చెప్పే రాశి ఫలాలు మాత్రమే మీరు చూడాలి, నమ్మాలి కూడా. సరే, మరి మన వీడియోలన్నీ మీకు నచ్చుతాయని భావిస్తాను. అందరూ కూడా మన వీడియోలను అందరికీ షేర్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియోను కూడా లైక్ చేయండి. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. సింహరాశి జనవరి 1 నుంచి 15 వరకు ఈ సింహరాశి వారికి సూచనలు, సలహాలు. ఎక్కడ తగ్గటానికి ఇష్టపడరు. ఏ పనైనా అనుకున్నట్టుగానే చేయాలి అనేటువంటి భావనతో ఉంటారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. సత్కారాలు కూడా అందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ధనపరంగా చూసినట్లయితే అవసరానికి కావలసిన ధనం అందుతుంది. అలాగే కాస్త డిసిప్లిన్ అయితే మీలో పెరుగుతుంది. దీనివలన కొంత ఆదర్శంగా అందరికీ కనిపిస్తూ ఉంటారు. మీలో ఒక రకమైనటువంటి మార్పు అయితే గోచరిస్తూ ఉంది. అలాగే విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఇక వారసత్వ సంపదలు ఎవరైనా సరే ఎవరికైనా ఉన్నట్లయితే వారందరూ కూడా కాస్త అందుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కొన్ని విషయాల్లో మాత్రం స్పష్టత చాలా అవసరం అండి. స్పష్టత లేకుండా ఉంటారు. పూర్తిగా మీరు కాస్త అవగాహన పెంచుకున్నాక ఏ విషయంపైనైనా మాట్లాడటం, లేదు ఏ విషయాన్నైనా మూవ్ చేయటం చేస్తే మంచిది. సమయం సందర్భం లేకుండా ఏదైనా ఒక విషయం పట్ల అవగాహన లేకుండా మాట్లాడినట్లయితే కాస్త అభాష్పాలు కూడా అవుతారు. అలాగే కొన్ని పనులు ఆటంక సూచనలు ఉన్నాయి. ఎందుకంటే మీ శత్రువర్గం మాత్రం మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెడతా ఉంటుంది. వారిని కాస్త తెలివిగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. లేకపోతే కొన్ని ఆటంకాలు అయితే తప్పవు. ఇక రుణ ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు కూడా సానుకూలంగానే ఉంటాయి. కోర్టు వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉంది. గృహ నిర్మాణ ప్రయత్నాల్లో వేగం పెంచడం అవసరమని, ఏదైనా ఇబ్బందులు ఉంటే దాన్ని అన్ని సరి చేసుకొని పనివారిని కూడా కాస్త మార్పులు చేయటం కూడా చేసి గృహ నిర్మాణ ప్రయత్నాలు ముందుకు తీసుకువెళ్తారు. వివాహం కాని వారికైతే వివాహ ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయి. నిరుద్యోగులకు కూడా బాగానే ఉంది. రాజకీయ నాయకులైతే కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎవరినైనా నమ్మి, అంటే ఎవరో ఏదో చేస్తారని నమ్మి కిందవాడికి మాత్రం మాట ఇవ్వకండి. దానివలన కొద్దిగా ఇబ్బంది పడతారు. కొంతమంది తెర వెనుక రాజకీయం చేసి మీ నేమ్ అండ్ ఫేమ్ని డ్యామేజ్ చేయాలని చూస్తారు. ఇలాంటి విషయాల్లో మాత్రం కొద్దిగా అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. అలాగే ఉద్యోగస్తులైతే మీ కింద పనిచేసే వారితో కాస్త స్నేహభావంతో ఉండాలి. ఎందుకంటే మీ ఎదుగుదలకు కొంత వారు కూడా భాగస్వాములు అన్న విషయాన్ని మీరు గ్రహించాలి. ఇక వృత్తి వ్యాపారస్తులకైతే లాభాలు సంపాదిస్తారు. వ్యాపారస్తులకు ఉన్నత స్థితికి వెళ్ళటానికి మీరు ఎంత కృషి చేస్తే అంత బాగుంటుంది. నూతన వ్యాపార పెట్టుబడులకైతే కొద్దిగా ఆలోచించి పెట్టుబడులు పెట్టడం చాలా మంచిది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితి అయితే వ్యక్తిగత జాతకాలు చూపించుకోండి. భాగస్వామ్య వ్యాపారస్తులు బాగానే ఉంటాయి. ఇక షేర్ మార్కెట్ అయితే దీర్ఘకాలిక పెట్టుబడులకు చాలా మంచిది. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి కొంత మార్పు అయితే కనిపిస్తూ ఉంటుంది. పౌల్ట్రీ, ఆక్వా బిజినెస్ చేసేవారికైతే సాధారణ లాభాలు ఉన్నాయి. బిల్డర్స్ కూడా కొద్దో గొప్ప మార్పులు అయితే ఉంటాయి. చిరు వ్యాపారస్తులకైతే శ్రమతో కూడుకున్నటువంటి లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి కళారంగంలో ఉన్నవారికైతే అవకాశాలు కూడా కలిసి వస్తాయి. ఇక ఈ రాశి మహిళలకు చూసినట్లయితే ఇది మీకు లక్కీ టైంగానే చెప్పాలి. ఇటు కుటుంబ బాధ్యతలను, అటు ఉద్యోగంలో ఉన్నటువంటి బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహించటం, అలాగే మీరు ఏ పని చేయాలనుకున్న ఫోకస్ పెట్టి చేయడం కూడా జరుగుతుంది. మీకు అన్ని రకాలుగా కూడా ఎక్కువ శాతం అనుకూలంగా ఉందనే మహిళలకి చెప్పాలి. అలాగే సంతానం పట్ల కూడా శ్రద్ధ వహించడం చాలా అవసరం. మరి విద్యార్థులకైతే మీ ఆలోచనలు కాస్త పెడత్రోవ పట్టేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. చదువుపై ఫోకస్ తగ్గించుకుంటా ఎక్కువగా పెట్టాలి.
పోటీ పరీక్షల్లో విజయాలు కూడా సాధిస్తారు. ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఎటువంటి చింతన అవసరం లేదు. ప్రేమికులకైతే బాగుంది, మీ మధ్య అండర్స్టాండింగ్స్ కూడా బాగుంటాయి. మరి ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి తేదీలు 1, 5, 12, 14 తేదీలు అనుకూలంగా ఉంటాయి. 3, 8, 10 తేదీల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మరి సింహరాశి వారికి మరింత మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారికి చూసినట్లయితే సూర్యగ్రహం అంటే మీ రాశ్యాధిపతి సూర్యగ్రహానికి పరిహారం చేసుకోవాలి. సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వండి. చక్కగా ఎర్ర పువ్వులతో ఆయనకి అర్ఘ్యం ఇచ్చి నమస్కారం చేసుకొని ఆదిత్యాయ విద్మహి సహస్ర కిరణాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని ప్రతినిత్యం 18 సార్లు ఉదయం సాయంత్రం పఠించండి. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. అందరూ కూడా ఆ కాళభైరవుని యొక్క అనుగ్రహంతో బాగుండాలి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.